ఓం నమః శివాయ. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. శివుని 63 మంది నాయనార్ల దివ్య చరిత్ర సిరీస్లో భాగంగా, ఇప్పటివరకు 16 మంది నాయనార్ల అపూర్వమైన జీవిత చరిత్రలు, వారి అచంచల భక్తి, త్యాగం, సేవాభావం, అలాగే పరమశివుని అనుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ పార్ట్ 6లో మరో ఇద్దరు మహాభక్తుల దివ్య చరిత్రలను తెలుసుకుందాం. వారిలో మురుగ నాయనార్ మరియు సోమాసి మార నాయనార్ వారి అపూర్వ భక్తి, పరమశివునిపై అచంచలమైన విశ్వాసం, మరియు వారి జీవితాల్లో జరిగిన దివ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా, ఈ మహాభక్తుల దివ్య జీవితాల్లోకి ప్రవేశిద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః. మురుగ నాయనార్ దివ్య చరిత్ర. ప్రతిరోజు పుష్పసేవతో పరమశివుని ప్రసన్నం చేసిన మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో వివరించిన భక్తి సంప్రదాయం ఆధారంగా చెబుతున్నారు. శివుని 63 మంది నాయనార్లలో పరమశివునికి పుష్పసేవను జీవిత ధ్యేయంగా చేసుకున్న మహాభక్తులలో మురుగా నేనార్ ఒకరు. పురాణాల ప్రకారం, ఆయన తమిళనాడులోని తిరుప్పుగలూర్ అనే పవిత్ర క్షేత్రంలో జన్మించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. చిన్ననాటి నుంచే ఆయనకు పరమశివునిపై అచంచలమైన భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి, ఓం నమః శివాయ అని జపిస్తూ తన దినచర్యను ప్రారంభించేవారని పేర్కొంటారు. పుష్పసేవే పరమ పూజ. మురుగ నాయనార్కు పూలంటే ఎంతో ఇష్టం. అయితే ఆ పూలను తన కోసం కాదు, పరమశివుని కోసం పెంచేవారు. తన ఇంటి చుట్టూ నందనవనాన్ని ఏర్పాటు చేసి, మల్లె, జాజి, చంపక, కనకాంబరం, బిల్వదళాలు వంటి పుష్పాలను ఎంతో శ్రద్ధగా పెంచేవారు. సూర్యోదయానికి ముందే ఆ పూలను కోసి, ఎంతో ప్రేమతో అందమైన పూలమాలలు అల్లేవారు. ఆ మాలలను శివాలయానికి తీసుకెళ్లి పరమశివునికి సమర్పించేవారని శైవ సంప్రదాయం చెబుతోంది. నిర్మలమైన భక్తి. మురుగ నాయనార్ ఎప్పుడూ ఇలా చెప్పేవారని పురాణాలు వివరిస్తున్నాయి. పరమశివునికి సమర్పించే ప్రతి పువ్వు నిర్మలమైన మనస్కు ప్రతీక. భక్తితో సమర్పించిన ఒక్క పువ్వు కూడా వేల బంగారు కానుకల కంటే గొప్పది. అందుకే ఆయన పూలను కోసేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా, భక్తితో వ్యవహరించేవారు. శివభక్తులకు సేవ. పరమశివునికి సేవ చేయడమే కాదు, శివభక్తులకు సేవ చేయడాన్ని కూడా ఆయన పరమపూజగా భావించేవారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు భోజనం పెట్టేవారు. వారికి విశ్రాంతి కల్పించేవారు. శివుని మహిమను వారితో కలిసి కీర్తించేవారు. ఆయన వినయం చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయేవారని శైవ సంప్రదాయం చెబుతోంది. పరమశివుని అనుగ్రహం. మురుగ నాయనార్ యొక్క నిష్కపటమైన పుష్పసేవను చూసి పరమశివుడు ఎంతో ప్రసన్నమైనారని పురాణాలు పేర్కొంటున్నాయి. చివరకు ఆయనకు దివ్యదర్శనం ఇచ్చి, భక్తితో సమర్పించిన ప్రతి పుష్పాన్ని నేను ఆనందంగా స్వీకరించాను అని అనుగ్రహించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. ఆ తరువాత ఆయనకు శివసాయుజ్యాన్ని ప్రసాదించినట్లు పేర్కొంటారు. ఈ కథ మనకు చెప్పే సందేశం: భగవంతునికి సమర్పించే కానుక విలువైనది కావాల్సిన అవసరం లేదు, భక్తి విలువైనది కావాలి. సేవను ప్రేమతో చేస్తే అది ఆరాధనగా మారుతుంది. వినయం, పవిత్రత, నిత్యభక్తి మనిషిని దైవానికి దగ్గర చేస్తాయి. పరమశివుడు నిర్మలమైన హృదయంతో చేసే చిన్న సేవనైనా ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు. మురుగ నాయనార్ జీవితం మనకు భక్తి, వినయం, సేవాభావం ఎంత గొప్పవో నేర్పుతుంది. అందుకే ఆయనను శివుని 63 మంది నాయనార్లలో ఒక మహాభక్తునిగా శైవ సంప్రదాయం అత్యంత గౌరవంతో స్మరిస్తోంది. భక్తితో సమర్పించిన ఒక పువ్వు కూడా పరమశివుని హృదయాన్ని చేరుతుంది. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.
సోమాసి మార నాయనార్ దివ్య చరిత్ర. పరమశివుడినే యాగానికి ఆహ్వానించిన మహాభక్తుని అపూర్వ గాథ. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన భక్తి సంప్రదాయం ఆధారంగా వివరిస్తున్నారు. శివుని 63 మంది నాయనార్లలో యజ్ఞయాగాల ద్వారా పరమశివుని ఆరాధించిన మహాభక్తులలో సోమసి మార నేనార్ ఒకరు. పురాణాల ప్రకారం ఆయన తమిళనాడులోని తిరువంబర్ ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వేదాలను అభ్యసించి శివభక్తితో జీవితాన్ని గడిపినారు. ఆయనకు ఒక గొప్ప కోరిక ఉండేది. నేను చేసే సోమయాగానికి స్వయంగా పరమశివుడే వచ్చి హవిర్భాగాన్ని స్వీకరించాలి. ఈ సంకల్పమే ఆయన జీవిత ధ్యేయమైంది. సుందరమూర్తి నాయనార్ సహాయం. శైవ సంప్రదాయం ప్రకారం సోమాసి మార నాయనార్కు సుందరార్తో ఎంతో సన్నిహిత భక్తి సంబంధం ఉండేది. ఒక రోజు ఆయన సుందరమూర్తి నాయనార్ వద్దకు వెళ్లి వినయంగా ఇలా ప్రార్థించినారు: స్వామీ, మీరు పరమశివునికి అత్యంత ప్రియమైన భక్తులు. నా సోమయాగానికి పరమశివుడు స్వయంగా విచ్చేసేలా దయచేసి ప్రార్థించండి. సుందరమూర్తి నాయనార్ ఆయన భక్తిని చూసి సంతోషించి పరమశివుని ప్రార్థించినారు. పరమశివుడు చిరునవ్వుతో తప్పకుండా వస్తాను అని అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సోమయాగం ప్రారంభం. కొన్ని రోజుల తరువాత యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద పండితులు, శివభక్తులు, గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకున్నారు. యాగశాల అంతా వేదమంత్రాలతో మారుమోగుతోంది. అందరూ ఒకే ఆశతో ఎదురు చూస్తున్నారు. పరమశివుడు ఎప్పుడు వస్తారు? దైవ పరీక్ష. అప్పుడే యాగశాల వైపు ఒక వింత దృశ్యం కనిపించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఒక వేటగాడి రూపంలో, ఆయనతో పాటు ఒక స్త్రీ, కొందరు పిల్లలు, 4 కుక్కలు వస్తున్నారు. శైవ సంప్రదాయం ప్రకారం ఆ వేటగాడి రూపంలో వచ్చినవారు స్వయంగా పరమశివుడే. 4 కుక్కలు 4 వేదాలకు ప్రతీకలుగా చెప్పబడతాయి. కానీ అక్కడ ఉన్న చాలామంది పండితులు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇలాంటి వారు యాగశాలలోకి రాకూడదు అని అభ్యంతరం వ్యక్తం చేసినారని కథ చెబుతోంది. నిజమైన భక్తి. కానీ సోమాసి మార నాయనార్ మాత్రం ఆ రూపాన్ని చూసిన వెంటనే హృదయపూర్వకంగా గుర్తించినారు. నా పరమశివుడు వచ్చారు అని ఆనందభాష్పాలతో పరుగెత్తి వెళ్లి వారికి నమస్కరించి అత్యంత గౌరవంతో యాగశాలలోకి ఆహ్వానించినారు. ఆయన భక్తిని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దివ్య దర్శనం. సోమాసి మార నాయనార్ భక్తిని చూసి పరమశివుడు తన నిజమైన దివ్యరూపాన్ని దర్శింపజేసినట్లు శైవ సంప్రదాయం చెబుతోంది. పార్వతీదేవితో కలిసి దివ్య కాంతులతో ప్రత్యక్షమై, నిజమైన భక్తికి బాహ్య రూపం అడ్డంకి కాదు. ప్రేమతో పిలిచిన భక్తుని వద్దకు నేను తప్పకుండా వస్తాను అని అనుగ్రహించినారని పురాణాలు పేర్కొంటున్నాయి. అక్కడున్న వారందరూ ఆనందంతో హర హర మహాదేవ అని పరమశివుని స్తుతించినారు. ఈ కథ మనకు చెప్పే సందేశం: భగవంతుడు బాహ్య రూపాన్ని కాదు, భక్తుని హృదయాన్ని చూస్తాడు. నిజమైన భక్తికి కులం, వేషం, స్థానం అనే భేదాలు ఉండవు. అచంచల విశ్వాసంతో చేసే ఆరాధనకు పరమశివుడు తప్పకుండా స్పందిస్తాడు. శివభక్తి ముందు అహంకారం నిలవదు. సోమాసి మార నాయనార్ జీవితం భక్తి, వినయం, సమానత్వం, అచంచల విశ్వాసానికి ఒక దివ్య ఉదాహరణ. అందుకే ఆయనను శివుని 63 మంది నాయనార్లలో మహాభక్తునిగా శైవ సంప్రదాయం నేటికి అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరిస్తోంది. నిజమైన భక్తితో పిలిచిన చోట పరమశివుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.